హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులకు సంబంధించి ప్రభుత్వం నుంచి అయితే ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. అదేవిధంగా భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పీఎం కిసాన్ 22వ విడత నిధులకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ నిధులు ఎప్పుడు విడుదల కాబోతున్నాయి, ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే గత నెలలో విడుదల కావాల్సిన పీఎం కిసాన్ 22వ విడత నిధులు మరియు అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు మరొకసారి వాయిదా పడడం జరిగిందండి. ఫిబ్రవరి నెలలో విడుదల కావాల్సిన ఈ నిధులు వాయిదా పడి మార్చి నెలలో విడుదల కాబోతున్నట్లు ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవ పథకం కింద తొలి విడతలో 5,000 రూపాయలు మరియు రెండో విడతలో 5,000 రూపాయలు మొత్తం కలిపి 2 విడతల్లో 10,000 రూపాయలు వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి డైరెక్ట్గా డీబీటీ రూపంలో జమ చేయడం జరిగిందండి. ఇప్పుడు అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అనేది చాలామంది రైతులు ఎదురైతే చూస్తున్నారు. ఈ అన్నదాత సుఖీభవ మొదటి విడత నిధులు అదేవిధంగా రెండో విడత నిధులు విడుదలైనప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులకు ఎటువంటి లబ్ధి అనేది చేకూరలేదండి. సో అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు విడుదలయ్యేటప్పుడు ఈ కౌలు రైతులకు కూడా నిధులు అనేవి విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ఇప్పుడు అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు ఎప్పుడు విడుదలవుతాయి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే పీఎం కిసాన్ 22వ విడత నిధులు ఎప్పుడైతే విడుదలవుతాయో ఆ నిధులతో పాటు అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు 4,000 రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పీఎం కిసాన్ నిధులు ఎప్పుడైతే విడుదలవుతాయో ఆ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా విడుదలవుతాయని అయితే రైతులకు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు పీఎం కిసాన్ 20వ విడత మరియు 21వ విడత నిధులు విడుదలైనప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులు అదేవిధంగా రెండో విడత నిధులు అయితే విడుదల కావడం జరిగింది. ఇప్పుడు పీఎం కిసాన్ 22వ విడత నిధులు ఎప్పుడు విడుదలవుతాయి అనేది చాలామంది అయితే ఎదురు చూస్తున్నారండి. సో ఆ నిధులు ఎప్పుడు విడుదలవుతాయి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 21 విడతల్లో ఒక్కొక్క విడతలో 2,000 రూపాయల చొప్పున జమ చేయడం జరిగిందండి రైతులకు పెట్టుబడి సాయం అయితే. ఇప్పుడు 22వ విడత నిధులు ఈ మార్చి నెలలో విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మార్చి 15వ తేదీ లోపల లేదా ఆ పైన అయితే పీఎం కిసాన్ 22వ విడత నిధులు విడుదలయ్యేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం. పీఎం కిసాన్ 22వ విడత నిధులు కనుక విడుదలైనట్లయితే ఆ నిధులతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు అనేవి కూడా విడుదల కావడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అప్పుడు భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 2,000 ప్లస్ అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు 4,000 రూపాయలు రెండు కలిపి 6,000 రూపాయలు వారి యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ కావడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు మరియు పీఎం కిసాన్ 22వ విడత నిధులు ఈ నెలలో విడుదల కాబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు మరియు పీఎం కిసాన్ 22వ విడత నిధులు మీ బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే ఖచ్చితంగా మీరు కొన్ని అర్హతలు అనేవి కలిగి ఉండాలి అంటే సమాచారం అండి. అర్హతలు ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా ఈకేవైసీ పూర్తి చేసుకొని ఉండాలి అంటే సమాచారం అండి. ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేసుకొని ఉంటారో వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు 4,000 రూపాయలు మరియు పీఎం కిసాన్ 22వ విడత నిధులు 2,000 రూపాయలు జమ అవుతాయంటే సమాచారం. ఖచ్చితంగా ఈ రెండు పథకాలకు ఈకేవైసీ అనేది తప్పనిసరి అనేది సమాచారం అండి. సో ఓకేనా, ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ కనుక పూర్తి చేసుకోకుండా కనుక ఉన్నట్లయితే వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయం లేదా రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ని కలిసి మీరు వెంటనే ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకొని ఉన్నారా లేదా ఏ విధంగా తెలుసుకోవాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో అన్నదాత సుఖీభవ పథకంకి సంబంధించి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ స్టేటస్ అనేది క్లిక్ చేసి మీ స్టేటస్ కనుక చెక్ చేసుకున్నట్లయితే స్టేటస్లో ఈకేవైసీ కంప్లీట్ కనుక ఉన్నట్లయితే మీరు ఇంకా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ కనుక ఈకేవైసీ ఇన్కంప్లీట్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు మీ యొక్క స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు ఈకేవైసీకి సంబంధించి అయితే. సో ఓకేనా, అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు కంపల్సరీగా ఈ క్రాప్ నందు వారి యొక్క పంట వివరాలు అనేవి నమోదు చేసుకోవాలి అంటే సమాచారం అండి. ఈ క్రాప్ నందు వారి యొక్క పంట వివరాలు సో ఏవైతే ఉన్నాయో ఎంత సాగు చేస్తున్నారు, ఎన్ని ఎకరాలు ఉన్నాయి,
సో అనేటువంటి పూర్తి సమాచారం ఈ క్రాప్ నందు నమోదు చేసుకుంటేనే అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు మరియు పీఎం కిసాన్ 22వ విడత నిధులు వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి జమ అవుతాయి అంతే సమాచారం అండి. సో ఓకేనా. సో కాబట్టి రైతులు ఈ క్రాప్ నందు పంట వివరాలు నమోదు చేసుకొని ఉన్నారా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా ఈ కేవైసీ అనేది పూర్తయి ఉందా లేదా పూర్తి కాలేదా అని కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఈ అర్హతలతో పాటు ఇంకొన్ని అర్హతలు అనేవి కూడా మీరు కలిగి ఉండాలండి. అర్హతలు ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే మీ ఆధార్ కార్డుకి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి. అదేవిధంగా బ్యాంక్ ఖాతాకి కూడా మీ యొక్క ఆధార్ కార్డు అనేది లింక్ అయి ఉండాలంటే సమాచారం అండి. ఈ విధంగా మీరు లింక్ చేయించుకుంటేనే ఈ నిధులనేవి మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయంటే సమాచారం. అదేవిధంగా భూమి వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయించుకోవాలి అనేది సమాచారం. కొన్ని రాష్ట్రాల్లో కొత్త రైతులకు ఫార్మర్ ఐడి తప్పనిసరి కావాల్సి ఉంటుందనేది సమాచారం అండి. ఫార్మర్ ఐడి ఎవరైతే పొంది ఉంటారో వారికి మాత్రమే ఈ నిధులు అనేవి వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి జమ అవుతాయంటే సమాచారం. ఖచ్చితంగా ఈ కేవైసీ అదేవిధంగా ఈ క్రాప్ నందు పంట వివరాలు ఆధార్ కార్డుతో లింక్ చేయించుకొని ఉండాలి. అదేవిధంగా భూమి వివరాలు అప్డేట్ చేసుకొని ఉండాలి. అదేవిధంగా ఫార్మర్ ఐడి తప్పనిసరిగా ఉండాలి. సో ఈ అర్హతలు కలిగి ఉంటేనే మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఈ నిధులు అనేవి జమ అవుతాయంటే సమాచారం అండి. సో ఓకేనా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు 4,000 రూపాయలు మరియు భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పీఎం కిసాన్ 22వ విడత నిధులు 2,000 రూపాయలు ఈ నెలలో విడుదల కాబోతున్నట్లయితే సమాచారం అండి. గత నెలలో విడుదల కావాల్సిన నిధులు కొన్ని కారణాల వల్ల వాయిదా పడినట్లయితే సమాచారం. సో వాయిదా పడిన అనంతరం భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఈ నిధులకు సంబంధించి ఒక ఊరటనిచ్చే విషయం అయితే రావడం జరిగింది. ఈ మార్చి నెలలోనే అన్నదాత సుఖీభవ నిధులు మరియు పీఎం కిసాన్ నిధులు అనేవి విడుదల కాబోతున్నట్లయితే సమాచారం. స్టేటస్లో మీకు ఈ కేవైసీ కంప్లీట్ అయి ఉంటేనే మీకు ఈ నిధులు అనేవి జమ అవుతాయి. ఒకసారి స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. సో ఓకేనా. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మెసేజ్ రూపంలో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉంది. ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. ఎన్ వర్క్ చూసిండే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.